భారత్కి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో మన తెలుగువాడై ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే ఒక జవాన్ అగ్నివీర్ జవాన్ అయితే చనిపోయారు. ఎలా అనిపిస్తుంది ఆయన చనిపోవడం అనేది? చాలా తక్కువ వయసులోనే చనిపోవడం అనేది బాధాకరంగా అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కూడా నాకు చాలా బాధాకరంగానే ఉంది. ఎంతో చిన్న వయసులో చనిపోయాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక్కగానొక్క కొడుకు. అందుకు అది కాక వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా ఆయనకి ఎటువంటి సహాయం అందితే బాగుంటుంది? ఎందుకంటే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం, తన కుటుంబం కూడా తన్నే ఆధారపడి ఉండేది. మరి ఇప్పుడు ఏ ఆధారం లేకుండా అయిపోయింది కదా. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అనేది పొందాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఆల్రెడీ 50 lakhs అమౌంట్, పొలము, గవర్నమెంట్ జాబు, ఇల్లు కట్టుకోవడానికి ఒక 3 గజాల స్థలం ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు. అలాగే చనిపోయిన మురళీ నాయక్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానని తెలిసింది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడే దగ్గరుండి వాళ్ళని పరామర్శించడం, దగ్గరుండి వాళ్ళకి ధైర్యం చెప్పడం అలా చేశాడు. అలాగే ఇంకా వాళ్ళకి ఒక్కగానో కొడుకు కాబట్టి, వయసులో ఉన్నవాడు కాబట్టి వాళ్ళకి ఇంకేదన్నా సాయం చేసి కుదిరితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని అంటారంటే తన ఒకడే కొడుకు తన సేవలన్నీ కూడా దేశం ఈరోజు గుర్తించే విధంగా తన విగ్రహం కూడా అక్కడ పెడతానని చెప్పారు. తన ఊరికి తన పేరు కూడా పెడతామన్నారు. మంచి విషయమేనంటారు అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? మంచి విషయం. మరి దేశం కోసం అంత యుక్త వయసులో తన ప్రాణాలను అర్పించినందుకు రాష్ట్రం తనకి మాత్రం అన్న చేయకపోతే ఎటువంటి న్యాయం ఉండదు కాబట్టి రాష్ట్రం తీసుకుంది ఇది మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా భారత్కి పాకిస్తాన్కి మరి జరిగిన యుద్ధంలో చాలామంది కూడా చనిపోయారు. మన తెలుగువాడైన మురళీ నాయక్ చనిపోయారు. మరి దేశం కోసం ఎలాంటి పోరాటం వస్తే ఒక భారత పౌరుడిగా మీరేం చెప్తారు? మీ సహాయం ఏమైనా కావాలంటే ముందుకు వెళ్తారా? నా సాయం కావాలంటే తప్పకుండా నేను ముందు అడిగేస్తా. నాకు ఆ ఛాన్స్ రాలేదు, నాకు అలా కుదరదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. కానీ ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ నా అవసరం ఉండి నా సాయం కోరి గవర్నమెంట్ ఎప్పుడు పిలిచినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు పిలిచినా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫైనల్గా అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ ఇలాగా యుద్ధం కారణంగా చనిపోవడం అనేది ఒక మాటలో మీరేం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే వీరుడు.